చాలా దూరం ఉండండి. బస్ లేట్. హాయ్ బాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను భరత్ GT 650 కొంచెం చైన్ ఎక్కువ డ్రై అయిపోయిందని చెప్పి చైన్ లూప్ కొనేకి వచ్చాము. ఇక్కడ వచ్చినాక చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తున్నారు ఈ ప్లేస్కి పోవని చెప్పి. ఇది HDRZ మోడ్స్ అని BTM లేఅవుట్లో ఉంది బెంగళూరులో. ఒకటి చైన్ క్లీన్ చేసే స్ప్రే ఒకటి దొరికింది, చైన్ లూప్ ఒకటి దొరికింది, మోటల్ కంపెనీదే. మీరు కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఒరిజినల్ కూడా వాడచ్చు, లేదంటే షెల్ పెట్రోల్ బంక్లో దొరుకుతుంది ఒరిజినల్ షెల్ లూబ్, అది కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇవైతే రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. చూపించారు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే 250 260 ఉంది. ఇంకా మీరు చూసినట్లయితే చాలా మోడ్స్ అనేది ఉన్నాయి. ఎగ్జాస్ట్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ ఇది కూడా GT 650. టూరింగ్ కిట్స్ అనేవి ఉన్నాయి. చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. అడ్వెంచర్కి సంబంధించినవి అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. సైడ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా మార్చాలి, టైం అయితే మారుస్తాను నేను. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని వీడియో తీసుకుని గ్రిప్స్ మీ దగ్గర ఎక్స్పల్స్ కానీ ఏదైనా ATV అంటే ఆఫ్ రోడింగ్ వెహికల్ ఉంటే ఇవి చాలా బాగుంటాయి. మడ్ గార్డ్స్ హలో గైస్, అనదర్ డే అనదర్ బ్లాగ్. ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT మెయింటైన్ గురించి మాట్లాడబోతున్నాం. ఇక్కడ చూస్తే మన షోయబ్ అన్న గారు ఎన్నో రోజుల నుంచి బాగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే మన ఫ్రెండ్ హేమంత్ దగ్గర క్లాసిక్ 350 బైక్ ఉంది. అలాగే దీని మెయింటైన్స్ గురించి ఏమని చెప్తారు? ఏం లేదండి, నార్మల్గా బండి మెయింటెనెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. అందరూ ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు బండి కొట్టించినారా, పెట్రోల్ కొట్టించినారా, తిరిగినామా, ఏమన్నా రిపేర్ వచ్చిందా పోయి షోరూంలో పడేసామా అని చూస్తారు. బట్ అది వదిలేసి చాలా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం, చైన్ క్లీన్ చేయడం, మిగతా చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటాయి. బట్ ఈరోజు మెయిన్ టాపిక్ ఏమంటే చైన్ మెయింటెనెన్స్ ఒక మేజర్ రోల్ ఇన్ బైక్ మెయింటెనెన్స్ ఫీల్డ్లో. ఏమని చెప్పినట్లు బైక్ మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంటో అది మన షోయబ్ అన్న ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. ఒక 2-3 ఇయర్స్ నుంచి ప్రతిసారి షోరూమ్ పోతేనే మెయింటెనెన్స్ అనుకుంటే మనం ఇంట్లో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న బ్రేక్ ప్యాడ్స్, ఆయిల్ చేంజ్ ఇలాంటివి మనమే చేసుకోవచ్చు ఇంట్లో. ఎలా చేస్తారు, ఇట్లా చేస్తారు, ఎంత పడింది మెయింటెనెన్స్ అనేది షోయబ్ అన్న గారు చెప్తారు. మెయింటెనెన్స్ అయితే ఒక కార్ని మెయింటైన్ చేసే అంత వస్తుంది. బైక్ ఈ బైక్ మెయింటైన్ చేయాలంటే ఒక కార్ మెయింటైన్ చేసే అంత ఖర్చు వస్తుంది. జనరల్ సర్వీస్ ఆయిల్ చేంజ్ మాత్రమే 4000 to 5000 అవుతుంది. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అనేవి 2000, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం షోరూంలో చేస్తే అలా అవుతుందా, అయితే ఓన్లీ ఇంట్లో చేస్తున్నట్లు అవుతుందా? షోరూంలో అయితే 2000 రూపీస్కి వస్తాయి బ్రేక్ ప్యాడ్స్. అవి ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అయితే తెలియదు. బయట బాష్వి దొరుకుతాయి 900-1000, అవి కూడా వాడచ్చు. కాకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చాలా కాస్ట్లీ పడతాయి. ఒరిజినల్ పీస్ కాబట్టి అలాగే వస్తుంది. మెయింటెనెన్స్ అంటే ఇంకా బ్రేక్ ప్యాడ్స్ వస్తాయి, టైర్స్ వస్తాయి, తర్వాత చైన్ ప్యాడ్ అన్నీ మార్చాలి. జనరల్ సర్వీస్ అంటే ఆయిల్ చేంజ్ వస్తుంది, అది 4000-5000 అయిపోతుంది. ఈరోజు మనం చేసే ఆయిల్, మనము చైన్ మెయింటెనెన్స్ గురించి మెయింటెనెన్స్. చైన్ స్పాకెట్ ఒకవేళ పోతే 7000 వరకు వస్తుంది. ఒక చైన్ స్పాకెట్ మాత్రమే ఉంటుంది మొత్తం చైన్ స్పాకెట్. ఓకే, లేదు అట్లా పోకూడదు, చాలా లాంగ్ లైఫ్ రావాలంటే మనము ఖచ్చితంగా దాన్ని చైన్ లూప్ అయితే చేస్తూ ఉండాలి. ఎలా చేస్తారు, అది ఏమైనా ఐడియా ఉందా మీకు? చైన్ లూప్ మామూలుగా షోరూంలో అయితే చేస్తారు. కాకపోతే మనం కూడా బయట 500 to 700 కిలోమీటర్స్కి ఒకసారి చేయాలి. 1000 వరకు చేసినా పర్వాలేదు. 500 to 700 కిలోమీటర్స్ ఒకసారి ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మనం రైనీ సీజన్లో ఎక్కువ తోలేదైతే అలా అయితే ఖచ్చితంగా చైన్ అనేది డ్రై ఖచ్చితంగా అవుతుంది. మనం ఖచ్చితంగా లూప్ అయితే చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. మైలేజ్ పరంగా వస్తే మైలేజ్ ఒక్కసారి సిటీలో అయితే
అంత తక్కువ వస్తుంది చాలా తక్కువ వస్తుంది. కంపెనీ వాళ్ళు 20 to 25 చెప్తారు మరి. హైవేలో 6th గేర్ టాప్ గేర్ మైలేజ్ గేర్ ఏదైతే ఉంటుందో టాప్ గేర్లో పోతే ఖచ్చితంగా 20+ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ ఎంత పుల్ చేశారు ఇందులో నేను 170 వరకు లాగాను, ఇంకా పోతుందేమో తెలియదు. హైవే చేయొచ్చు కానీ మన Proper shake అయిపోతుంది. కరెక్ట్ మెయింటైన్ riding చేస్తా gears- వస్తే 170 180 వరకు పుల్ చేయొచ్చు మనం నార్మల్. ప్రాపర్ రైడింగ్ గేర్స్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి తోలొచ్చు. ఓన్లీ హెల్మెట్తో 170 వరకు పోయాము. హైవేలో అయితే ఖచ్చితంగా ఆల్వేస్ తోలేవాడు హెల్మెట్. హైవేలో తోలేవాడికి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంత లాంగ్ అయినా పోతూనే ఉంటాడు. అంత Cafe rider కాబట్టి ఇంకా సిటీలో అయితే feeling దీని హీట్ వల్ల కాళ్ళకైతే చాలా నేను ఫస్ట్ నీ బైక్ దొలేకపోతే ఒక షార్ట్ వేసుకున్నాను అనమాట. ఇక్కడ కూర్చొని బైక్ రైడ్ చేస్తుంటే ఆ హీట్ కాలు కాలిపోయి మళ్ళీ పోయి జీన్స్ ప్యాంట్ చేంజ్ చేసుకోవచ్చు. జీన్స్ ఇది కాలింది, ప్యాంట్ ఈ కవర్ కాలింది. కవర్ కాలేదు, ఇది ఇప్పుడు కాలేదు. కూడా టచ్ చేసి చూడు, చాలా హీట్గా ఉంది ఇది. అదే హేమంత్ నీ ఎక్స్పీరియన్స్ చెప్తావా? హేమంత్కి అయితే ఒకసారి బండి నడుపుతా అంటే బ్రేక్ అనేది స్కిప్ అయింది కదా. స్కిప్ కాదు, బ్రేక్ పడలేదన్న. అదే లివర్ స్కిప్ అయిపోయి ఉంటా. అది ఎందుకంటే రైనీ సీజన్ వల్ల అది. నీ 350 క్లారిటీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తే ఐడియా వస్తుంది. క్లాసిక్ 350 అదొక లెజెండ్. నిలబెట్టిందే ఆ వెహికల్ చెప్పాలి. ప్లస్ BS3 మోడల్ కాబట్టి ఇంకా దాని పికప్ దాని మెయింటెనెన్స్ అసలు చాలా మెయింటెనెన్స్ అంటే మీరు చూసుకుంటే పెద్ద ఇష్యూ ఏం లేదు మెయింటెనెన్స్లో. మీరు మెయింటెనెన్స్ ఎట్లా అంటే లైక్ అదొక పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అనుకోండి అంతే. మీరు బైక్ని ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటైన్ చేయాలంటే కూడా అంత రాయల్ ఎన్ఫీల్డ్ అనే కదా, ఏ బైక్ అయినా కూడా పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. ఫీలింగ్ తీసేయాలి మైండ్లో నుండి. ఖర్చు ఎక్కువదని చెప్పి వదిలేసి అట్లా కాదు కదా. ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మనం బాడీని ఎట్లా మెయింటైన్ చేస్తామో అట్లా బైక్ని కూడా చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తే అంత బాగా సపోర్ట్ చేస్తారు మనకు కూడా. యాక్సిడెంట్ కాకుండా, బ్రేక్ ఫెయిల్ కాకుండా, చైన్ ఓడిపోకుండా అలా చేస్తారు. యూజువల్లీ చైన్ క్లీన్ చేయకపోతే ఈ ఇష్యూస్ వచ్చేది. మెయిన్ అదేమంటే లైక్ చైన్ ఇరుక్కునేసి బ్రేక్ జామ్స్ అయిపోతాయి. దానివల్ల మీ బండి ఒక సైడ్కి గేర్స్ మీకు అసలుకి చైన్ ఇష్యూ ఉందని తెలిసిందంటే మెయిన్ ఇష్యూ స్టార్ట్ అయ్యేది మన చైన్ లూప్ వల్లే. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ వచ్చి చైన్ అండి. మీకు బండి ఏమైనా ఇష్యూ వచ్చే స్టార్ట్ అయిందంటే మీరు చైన్తో స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిది. లైక్ అక్కడి నుంచే మెయిన్ ఇష్యూ స్టార్ట్ అయ్యేది వస్తుంది. ప్లస్ నెక్స్ట్ బ్రేక్స్ వస్తాయి ఆబ్వియస్గా. సో మనం ఇప్పుడు మెయిన్ పార్ట్కి వస్తాము. బాగా మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్లో 40,000 కిలోమీటర్స్ ప్లస్ నడిపాము. 42,000 కిలోమీటర్స్ అయితే నడిపాము దీన్ని. ఏ రోజు కానీ మాకు డిసప్పాయింట్ అయితే చేయలేదు వెహికల్. తోలేకి బాగుంటుందా లేదా? తోలేకి బాడ్ లెవెల్ వెహికల్ అనే అది రాయల్ ఎన్ఫీల్డ్ ట్రాఫిక్స్లో నచ్చుదా? ట్రాఫిక్ లో అయితే చెప్పగలిసిన పని లేదు. ఇంకా అద్దాలు వేసుకున్నాము, ఇయర్ ఫోన్ వేసుకున్నాము, హెల్మెట్ వేసుకున్నా పోతా ఉన్నాము అంతే. ట్రాఫిక్ హైవేలో చేసేకపోతే రైడింగ్ ఏరియా పర్సనాలిటీస్కి అయితే ఇక్కడ హ్యాండ్ నొప్పి పెడుతుంది. అవును, షోల్డర్ పెయిన్. లాంగ్ రైడ్ అయితే ఖచ్చితంగా షోల్డర్ పెయిన్ వస్తుంది. ఎప్పుడన్నా మనం రెండు ఇట్లా బైక్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకొక స్కూటీ అయితే మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మైలేజ్ వెహికల్ ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఏదైనా చిన్న చిన్న అవసరాలకు నార్మల్ వెహికల్ వాడుకుంటా ఏమన్నా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలని ఒక రైడ్ పోతే వచ్చి ఇట్లా అయితే యూజ్ అవుతుంది. సిటీలో అయితే ఖచ్చితంగా ఇదైతే డిఫికల్టీ ప్యాషన్ ఉన్నప్పుడు ఇట్లా బైక్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం. లగేజ్ క్యారీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా కష్టం. ఖచ్చితంగా ఇదైతే చెప్పచ్చు. ఇంకోటి ఎగ్జాస్ట్ మార్పించి ట్యూనింగ్ చేస్తున్నారు చాలా మంది. కోడ్ 6 విన్నావా? కోడ్ 6 చిప్ మారుస్తామని చెప్పి ఇదంతా రెడ్ చిప్ అంటారు. చాలా చిప్స్ ఉన్నాయి, బట్ కొంచెం ఎక్కువ ఓవర్ చేసేస్తున్నారు. అది షార్ట్స్ అంటే యాక్చువల్గా ఇట్లా బైక్స్ అని ఎప్పుడు ఒరిజినల్గా ఉంటేనే దాని అందం. ఎప్పుడు ఇంజన్ ఏమంటారు కానీ మీరు ఎగ్జాస్ట్ మోడిఫై చేయాలనుకుంటే ఎగ్జాస్ట్ ఒక లెవెల్ పెంచచ్చు. యాజ్ యూ కెన్ సీ నా బైక్ కూడా నేను జస్ట్ ఎగ్జాస్ట్ పెంచాను అంతే, దాని నుంచి వేరే ఏమీ చేయలేదు. మ్యాక్సిమం మీరు మోడిఫై చేసుకోవాలంటే ఎగ్జాస్ట్ చేయొచ్చు, ప్లస్ రిమ్స్ మార్చచ్చు, మ్యాక్సిమం హ్యాండిల్ బార్ మార్చచ్చు. బట్ ఇంజిన్ ట్యూనింగ్ ఇదైతే షోరూమ్ అయితే కాదు, ఆలో వీల్స్ మార్పించాడు. నేను అలో వీల్స్ మార్పించాను. ఆలో వీల్స్ లుక్ మారుతుంది, పర్ఫార్మెన్స్ మారుతుంది. జీటీలో ఇది ఒక నెగిటివ్. ఈ మోడల్కి ఆలో వీల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి. పొరపాటు వెనకాల టైర్ కానీ పంచర్ అయిందంటే ఏమేమో ఎప్పుడైనా వెనకాల టైర్ పంచర్ అవుతావా గాలిపోయి మొత్తం సెట్ తీయాలా. ఎవడన్నా కొత్త పంచరోడ్ అయితే వేడు తెలిసినోడు మాత్రమే తీస్తాడు. అది ఎక్స్పీరియన్స్ ఉండాలి. నా మేజర్ పాయింట్ ఏమంటే మీరు రాయల్ ఎన్ఫీల్డ్ చిన్న చిన్న ఏమన్నా రిపేర్ చేయాలంటే ఎప్పుడంటే లైక్ ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు తెలియకపోయినా ఒకసారి ఇలాంటి బ్లాగ్స్ చూస్తా అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా చేయాలి ఆయిల్ చేంజ్ అనేది. కానీ చెప్తే లేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేమే చూపిస్తాం మీకు, మేమే నేర్పిస్తాం. దాంట్లో ఇష్యూ ఏం లేదు.
డౌట్స్ ఏమైనా ఉన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ప్రతి దానికి గైడ్ చేస్తాము, ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తాము. ప్రతిసారి షోరూమ్ పోవాల్సిన అవసరం లేదు, అన్ని వేలు ఖర్చు పెట్టి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన బైక్తో మనమే ఒకసారి చేస్తే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాష్ కానీ, ఆయిల్ చేంజ్ కానీ, లేకపోతే ఈ చైన్ లూప్ చేయడం కానీ అన్నీ మనం చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది, ఇలా చేయాలి. చైన్ లూప్ అంటే ఎలా చైన్ లూప్ చేసి చూపిద్దామా? చేయండి, అంతే కదా. చేద్దాం 2 నిమిషాలు. మన డోరేమాన్ పాకెట్ ఓపెన్ చేద్దాం. ఇది మోటోది చైన్ లూప్. నార్మల్గా ఎక్కడన్నా మీరు షాప్స్లో కొంటే 250 రూపీస్ పడుతుంది, అమెజాన్లో అయితే 190 రూపీస్కే ఉంది హేమంత్. ఇది లింక్ కావాలంటే బయోలో పెడతాం, చూడండి. కావాలంటే బయోలో పెడతాము, మీరు మోటోల్ అని సెర్చ్ చేస్తే చాలు. కాకపోతే మోటోల్ ఇంకా షెల్ యూ కెన్ ప్రిఫర్ మోటోల్ ఆర్ 3M కూడా బాగుంటుంది. బట్ మోటోల్ 3M బాగుంది, చాలా బెస్ట్ అని. రాయల్ బిల్ కూడా వస్తుంది ఒరిజినల్, అది 700 రూపీస్ వస్తుంది. కాకపోతే అది ఓవర్ ప్రైస్. కాబట్టి ప్రతి ఒక్కటి మనము క్వాలిటీ చూడాలి కానీ ప్రైస్ ఒకటే చూడాల్సిన అవసరం లేదు. ఇది మంచి కంపెనీ కాబట్టి చేయొచ్చు. ఎట్లా స్టార్ట్ చేస్తావా? చాలా మంది ఏం చేస్తారంటే పెట్రోల్ డీజిల్ వాష్ చేస్తారు దాన్ని. ఉండు పెట్రోల్ డీజిల్ వాష్ చేస్తారు. ఒకవేళ మీరు పెట్రోల్ డీజిల్ వాష్ చేస్తే చైన్ తర్వాత వాటర్తో క్లీన్ చేసి లూప్ అనేది కొట్టండి. లేదని చెప్తే మీరు లూప్ కొట్టినా కూడా అది వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎవరైనా చైన్ క్లీన్ చేస్తే ప్రాపర్గా చేయండి, లేదంటే మీరు నార్మల్గా దాని మీదే కొట్టేయచ్చు ఒక బ్రష్తో క్లీన్ చేసి. ఇప్పుడు అంత గలీజ్ అయితే ఏం లేదు, అది నార్మల్గా చేసేస్తాం. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తాము, ఇష్యూ ఏముంటుంది. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్తే మీరు బ్రష్ యూస్ చేయాల్సి వస్తుంది. ప్రతి 700 to 1000 కిలోమీటర్స్. 1000 మ్యాక్స్, 1000 దాటి మ్యాక్స్. ఇదైతే స్టాక్ ఎగ్జాస్ట్. ఇది బాగా ఆల్ సైడ్స్ ఎంత కొట్టండి, ఎంత ఎక్కువ కొడితే అంత మేలు. అందరూ మామూలు మిడిల్లోనే చేస్తారు, అలాంటిది 3 సైడ్స్ చేస్తే మనకి ఇంకా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, నీట్గా అబ్జర్వ్ చేస్తుంది ఆయిల్ అని. లెఫ్ట్ సైడ్, మిడిల్, అన్ని సైడ్స్. ఇంకో సజెస్ట్ ఏమంటే ఎంత బాగా కొడితే ఆల్ సైడ్స్ అంత మేలు. చాలా మంది ఆయిల్ అయితే ప్రిఫర్ చేస్తారు, ఇంజన్ ఆయిల్ వేసేస్తారు లోకల్ మెకానిక్స్. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ అంతా టైర్ కంటే ఎగిరి దానికి డస్ట్ పడి చాలా చూసేకి డర్టీగా కనపడుతుంది. ఈ చైన్ స్ప్రేట్ అలాంటివి కాదు. అండ్ ఇంకో సజెస్ట్ ఏమంటే చైన్ లూప్ కొడతానట్లే మీరు బండి అట్లే పెడితే మీకు అది చైన్ అనేది మొత్తం చైన్ లూప్ అనేది మొత్తం చైన్ అనుకోదు. సో యూ హ్యావ్ టు గో ఫర్ లైక్ 300 to 500 మీటర్స్లో వెళ్ళేసి వస్తే సరిపోతుంది. ఇదే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. జీటీకి అయితే చైన్ లూప్ చేసేసాము. ఇప్పుడు 350కి చేసి చూపిస్తాడు హేమంత్. 350కి జీటీకి డిఫరెన్స్ ఏమంటే దీనికి చైన్ స్పాయిట్ అనేది రైట్ సైడ్ వస్తుంది, దానికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇంకోటి దానికి జీటీ కంటే చైన్ కవర్స్ అవి ఎక్కువ ఉంటాయి, దీనికి ఇంకా బాగా లూప్ చేయొచ్చు. ఇక్కడ ముందర కూడా వేయచ్చు. ఇక్కడ హేమంత్ అది చేసి చూపి వాళ్ళకి. దీన్ని ఇంకోటి రస్ట్ స్ప్రే లా కూడా వాడచ్చు. ఎక్కడైనా రస్ట్ పట్టింది మీకు, ఎంఆర్పి 265 రూపీస్ ఉన్నా మీకు 190 రూపీస్కి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అమెజాన్లో. ఇది మనం చూడొచ్చు, ఇది హైలీ ఫ్లేమబుల్. ఇది పిల్లలకి మరి ఎవరు బాడీ స్ప్రే లా యూజ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మరి చూసే నార్మల్ స్ప్రే బాటిల్ లాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని యూజ్ చేసేది ఉంటుంది. లోపల ఇవన్నీ నాబ్ చూసినా ఒకేలాగా ఉంటుంది కాబట్టి హైలీ ఫ్లేమబుల్. ఇది పిల్లలకు కొన్ని దూరంగా పెట్టి ట్రై చేయండి. ఒక రిక్వెస్ట్, దీన్ని ఒక్కసారి కిక్ స్టార్ట్. ఇప్పుడు వచ్చే బండ్లకి అయితే కిక్ స్టార్ట్ అనేది లేదు. పాయింట్ టు బి ఈ జనరేషన్ వాళ్ళు జెన్జీ అంటారు కదా, వాళ్ళకి వాళ్ళు కొట్టగలుగుతారా లేదా ఒకసారి చెప్పు. అది వాళ్ళకి చాలా కష్టం అండి కొట్టేది. స్మూత్గా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ వచ్చే పిల్లలకి వాళ్ళందరికీ చాలా కష్టం కిక్ స్టార్ట్ చేయాలంటే. ఎందుకంటే మాస్కులిన్ పవర్ అనేది వాళ్ళు ఉండడం లేదు. ఈ మధ్య ఫ్రెండ్ దగ్గర ఒకటి న్యూ మోడల్ ఉంది, రీబాన్ క్లాసిక్ 350. అది కూడా అదే మేము ఎంతో చెప్పినాము.
ఎందుకు వాడు చెడగొట్టాడు ఇప్పుడు అర్థం కాదు. సేల్స్ సరే ఇప్పుడు ఏమన్నా కంటిన్యూ చేయండి అన్న. దీనికైతే ఇక్కడ ముందర కొట్టండి. నాకు ఈ ముందర కవర్ ఉంది కాబట్టి నేను కొట్టలేదు. కాళ్ళకి షార్ట్ కొట్టాలి. కొడుతున్నా ఇక్కడ ఫ్లేమ్ అంటే చెక్ చేద్దామా ఒకసారి? Check చేస్తామా? ఆఫ్ చేయి బండి ఆఫ్ చేయి. షార్ట్ కొట్టావా? ఫ్లేమ్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఇది మీరు ట్రై ఖచ్చితంగా try చేయండి. డోంట్ ట్రై అట్ హోమ్. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ట్రై చేద్దండి. ఇది ఫ్లేమబుల్ అంట, చూద్దాం ఒకసారి. బస్లెట్ కొడతాను మనం ఇప్పుడు మన బ్లాగ్ స్టాప్ చేయబోతాం. ఎందుకంటే కార్ సో బండి తీయాల్సి బండి తీయాల్సి వస్తుంది. ఇలా మనం అప్పుడే చెప్పినట్టు డు నాట్ ట్రై చేసేద్దాం. ఏమన్నా ఖచ్చితంగా ట్రై చేయకూడదు. కానీ మన చిలిపి ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇలా చిల్లర పనులు ఈ జెన్సీ వాళ్ళకి అర్థం కాదు హైలీ ఇవన్నీ ఫ్లేమబుల్ ఇది ఖచ్చితంగా ట్రై చేయకూడదు. కాలండి ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. జరగండి, ఖచ్చితంగా చాలా దూరం ఉండండి. సో ఇలా అవుతుంది కాబట్టి పిల్లలకి చాలా దూరంగా ఉండండి. ఇది చూసి ఎక్కడైనా ట్రై చేసి Try చేయకండి, ఖచ్చితంగా try ఖచ్చితంగా చేయండి. ట్రై ట్రై చేయండి. చేసేద్దాం. ఇలాంటి బైక్ ట్రావెల్ ఫుడ్ Car. కార్ చేశారు. కార్ కూడా కార్ చేశారు. కార్ చూసాం ఒక కదా vlog, మొన్న మెచ్చుకోసి వ్లాగ్ చేశాం Mitsubishi కదా. vlog చేశాను. దాన్ని ఇలాంటి tune చేయాలని ఉన్నాను. స్టేజ్ Tips and 1, tricks. స్టేజ్ 3. ఓకే 100 చూసాను కానీ ఇంకా టైం లేదు, కొంచెం బిజీ 100 ఉంది కాబట్టి bhp మొత్తం to 300 bhp. ఓకే మెచ్చుకోసి కదా Mitsubishi. చూసాను. Mitsubishi CDR. సీడీ దాన్ని కూడా వీడియో తీద్దాం. అది ట్యూనింగ్ చేసే ప్రాసెస్ అంతా. మనకు అంత ఐడియా లేదు ఇలా ఎక్సెసరీస్ మనం కూడా ఫస్ట్ టైం కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి అలాగే ఇలాంటి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండే వాళ్ళు మనీ ఎగిరేయలేరు. సో మేము కూడా సంపాదించి కష్టపడి చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఉండే మనీ ఎగిరేసి ఏముండదు, ఎక్స్పీరియన్స్ రాదు. కింద పడి లేస్తే మనకు ఒక ఫీల్ వస్తుంది ఇక్కడ మన బైక్ గురించి మన కార్ గురించి మనం యాక్సెసరీస్ చేస్తా అంటే అది కూడా ఒక మేజర్ ఎక్స్పీరియన్స్ డిసడ్వాంటేజ్. మన ఫ్యామిలీ లాగా ఒక బైక్ మన కార్ కానీ సో మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక మంచి ఫీల్ వస్తుంది అలా చేస్తే. మనం రిపేర్ చేయడం కానీ కార్ వాష్ బైక్ వాష్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలాంటి కార్ బైక్ వాష్ కూడా ఇంపార్టెంట్. అది కూడా దాన్ని కూడా ఒక వీడియో అయితే తీద్దాం. ఎలా ప్రాపర్గా వాష్ చేయాలా చాలా మంది. సరే మరి అంతేనా ఇక అంతే ఇలాంటి వీడియో చాలా లాగ్ అయినట్టుంది. అలాగే అనుకోకండి. ఇంకా మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళు లేరు. ఈరోజు వీకెండ్ కదా, ఈరోజు వీకెండ్ కాబట్టి అందరూ వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు. నేను ఏదో అలా వెకేషన్కి వచ్చా కాబట్టి ఇలా వ్లాగ్లో వచ్చింది, లేకపోతే నేను కూడా తీసుకునే వాళ్ళు కాదు. నన్ను ఎప్పుడు తీస్తే ఖచ్చితంగా ఇంకో వ్లాగ్లో కనిపిస్తాను మీకు. ఇలాంటి ఎంతెంతో మంచి కంటెంట్ కోసం వేచి చూడండి. మన జెట్ సెట్ షో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి.